Guys, most requested topic and most requested segment after BPC counseling ఏదైనా ఉంటే బి ఫార్మసీ అండ్ ఫార్మా డి ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి సార్, మాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది అనేసి అన్నారు. ఫార్మా డి అంటే ఎంబీబీఎస్కి ఈక్వల్ అని చాలామంది అంటున్నారు. ఫార్మా డి చేస్తే డాక్టరేట్ వచ్చేస్తుంది, సో ఒక డాక్టర్ లాగా సెటిల్ అవ్వచ్చు. బి ఫార్మసీ 4 ఇయర్స్లో అయిపోగానే జాబ్ పక్కాగా వస్తుంది. ఇలాంటి చాలా టాక్స్ నడుస్తున్నాయి. మేము ఏది చూస్ చేసుకోవాలి అని చెప్పేసి డౌట్స్ అడుగుతున్నారు. సో నేను చేసిన రీసెర్చ్ ప్రకారం నా ఫ్రెండ్స్ బి ఫార్మసీలో కొందరు ఉన్నారు, ఫార్మా డిలో కొందరు ఉన్నారు, అండ్ ఎంబీబీఎస్ బీడిఎస్లో ఎలాగో చాలామంది ఉన్నారు. సో ఇవన్నీ పాయింట్స్ కన్సిడర్ చేసి ప్రెసెంట్ మార్కెట్ బి ఫార్మసీ అండ్ ఫార్మాడికి ఎలా ఉంది అని రీసెర్చ్ చేసిన తర్వాత చాలా పాయింట్స్ సేకరించాను అనమాట. సో దీంట్లో నేను డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ పాయింట్స్: బేసిక్ డిఫరెన్స్, కోర్స్ డ్యూరేషన్, అకాడమిక్స్, ఇంటర్న్షిప్, కెరియర్ ఆపర్చునిటీస్, హయ్యర్ స్టడీస్, శాలరీ, అబ్రాడ్ అండ్ మిత్స్ వర్సెస్ రియాలిటీ కూడా డిస్కస్ చేస్తున్నాం. సో ఫస్ట్ వచ్చేసి బేసిక్గా బి ఫార్మసీకి ఫార్మాడికి డిఫరెన్స్. బి ఫార్మసీ అంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మా డి అంటే డాక్టరేట్ ఆఫ్ ఫార్మసీ. కొంతమంది డి ఫార్మసీకి ఫార్మా డికి కన్ఫ్యూజ్ అవుతున్నారు నాన్న. డి ఫార్మసీ అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ, దట్ ఈస్ పాలిసెట్ ద్వారా వస్తుంది. సో అది కాదు, ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. సో బి ఫార్మసీ అంటే బ్యాచిలర్ కోర్స్. సో మీ అందరికి బ్యాచిలర్స్ అంటే తెలుసు కదా, ఇది ఒక 4 ఇయర్స్ డిగ్రీ అనమాట. సో ఇట్స్ అ బ్యాచిలర్స్ డిగ్రీ. అండ్ ఫార్మా డి అనేది 6 ఇయర్స్ కోర్స్. ఇది ఒక ప్రొఫెషనల్ డాక్టరేట్ డిగ్రీ అనమాట. సో ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎంబీబీఎస్. ఎంబీబీఎస్తో వచ్చే డాక్టరేట్ అండ్ దాని వాల్యూ, దాని ఆపర్చునిటీస్, దాని రెస్పాన్సిబిలిటీస్ వేరే కంపేర్ టు ఫార్మా డి డాక్టరేట్, ఓకేనా? సో ఫస్ట్ థింగ్ అది క్లియర్ చేసుకోండి. నెక్స్ట్ డ్యూరేషన్ చెప్పాను కదా, బి ఫార్మసీలో అయితే మీకు 4 ఇయర్స్ ఉంటుంది అండ్ ఫార్మా డిలో అయితే మీకు 5 ఇయర్స్ కంప్లీట్ కోర్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అండ్ 1 ఇయర్ ఆఫ్ కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉంటుంది. మీకు బి ఫార్మసీలో అలాంటి కంపల్సరీ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ ఏమీ ఉండదు. కమింగ్ టు అకాడమిక్స్ అంటే చదువులో ఎలాంటి డిఫరెన్స్ ఉంటుంది బేసిక్గా అంటే, బి ఫార్మసీ అన్నీ కూడా డ్రగ్స్ అంటే డ్రగ్ ఫార్ములేషన్స్. సో ఏ ఫార్ములాస్తో ఎలా తయారవబడతాయి, మ్యానుఫ్యాక్చర్స్ అండ్ ఫార్మస్యూటిక్స్, మెడికల్ ఫార్మసీ, మెడిసినల్ ఫార్మసీ, ఇండస్ట్రియల్ ఫార్మసీ, ఈ కోర్ కాన్సెప్ట్స్ పైన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అంటే ఈ ఫార్మా డికి బి ఫార్మసీకి చాలా టాపిక్స్ సేమ్ ఉంటాయి, డిఫరెంట్గా ఉండే టాపిక్స్ ఇవి అనమాట. అండ్ మీరు ఫార్మా డిలో చూసుకుంటే ఎక్కువగా పేషెంట్ రిలేటెడ్, క్లినికల్ రిలేటెడ్ ఉంటుంది. అంటే ఒక పేషెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి, సో అతన్ని చూసుకొని మీరు ఏమేమి డ్రగ్స్ ప్రిస్క్రైబ్ చేయగలుగుతారు. సో రీసెర్చ్ బేస్డ్గా ఎక్కువగా ఉంటుంది, క్లినికల్ బేస్డ్గా ఎక్కువగా ఉంటుంది. సో దాంట్లో మీరు ఎక్కువగా క్లినికల్ ఫార్మసీ, పేషెంట్ కౌన్సిలింగ్, థెరపెటిక్స్ అంటే ట్రీట్మెంట్ అనమాట. సో ఫార్మకోథెరపీ ఇస్ ద మెయిన్ కోర్ సబ్జెక్ట్ దీంట్లో. అండ్ హాస్పిటల్ ఫార్మసీ, ఫార్మకో విజిలెన్స్ ఎక్కువగా కెరియర్ ఆపర్చునిటీస్ ఉంటాయి నాన్న. ఫార్మకో విజిలెన్స్ అంటే ఏం లేదు, సో చాలా మందికి డ్రగ్స్ తీసుకుంటే అడ్వర్స్ డ్రగ్ రియాక్షన్స్ అని జరుగుతాయి, అంటే సైడ్ ఎఫెక్ట్స్. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేసేది ఫార్మా డి వాళ్ళే. మోర్ దెన్ ఎంబీబీఎస్ డాక్టర్, మోర్ దెన్ ఎండి ఫార్మకాలజిస్ట్ ఇన్ ఎంబీబీఎస్, తర్వాత వాళ్ళకంటే ఎక్కువగా ఫార్మా డి వాళ్ళు ఫోకస్ చేసేది ఫార్మకో విజిలెన్స్. సో దాంట్లో మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ వార్డ్ రౌండ్స్ అంటే జనరల్గా డాక్టర్ ఎలా అయితే వార్డ్స్కి వెళ్ళి రౌండ్స్ పేషెంట్స్ ద్వారా నుంచి హిస్టరీ అవన్నీ తీసుకుంటారో, ఒక ఫార్మా డి స్టూడెంట్ కూడా అవన్నీ చేస్తాడనమాట. ఇంటర్న్షిప్ చెప్పాను కదా నాన్న, సో బి ఫార్మసీలో ఉండదు, ఫార్మా డిలో 1 ఇయర్ ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. అండ్ కెరియర్ ఆపర్చునిటీస్, మీరు వన్స్ కోర్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత రైట్ ఆఫ్టర్ బి ఫార్మసీ మీకు డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కంపెనీస్లో జాబ్స్ ఉంటాయి అండ్ ఫార్మస్యూటికల్ కంపెనీస్. సో క్యూసీ అండ్ క్యూఏ, సో వీటిలో కూడా మీకు ఎక్కువగా ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. ఎంఆర్ అంటే మెడికల్ రిప్రజెంటేటివ్ అండ్ గవర్నమెంట్ డ్రగ్ ఇన్స్పెక్టర్, దానికి కూడా ఎగ్జామ్ ఉంటుంది. సో డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫోకస్డ్గా చాలా మంది వెళ్తారు, బట్ ఆ పొజిషన్ వరకు రీచ్ అవ్వాలంటే మీరు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫార్మాడీలో చూసుకుంటే క్లినికల్ ఫార్మసిస్ట్, సో యాజ్ అ క్లినికల్ ఫార్మసిస్ట్ యూ కెన్ వర్క్, బట్ ఇండియాలో క్లినికల్ ఫార్మసిస్ట్ ప్రెజెంట్ ఆపర్చునిటీస్ చాలా తక్కువ అండ్ గవర్నమెంట్ సెక్టార్లో ఇంకా క్లినికల్ ఫార్మసిస్ట్ స్టార్ట్ అవ్వలేదు, ఎస్పెషల్లీ ఇన్ ఆర్ తెలుగు స్టేట్స్. సో ఇట్ మైట్ టేక్ టైమ్, బట్ ఫ్యూచర్లో అవ్వచ్చు. యాజ్ అ క్లినికల్ ఫార్మసిస్ట్ గవర్నమెంట్ సెక్టార్లో కూడా మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ హాస్పిటల్ ఫార్మసీలో మీరు వర్క్ చేయొచ్చు. ఫార్మకో విజిలెన్స్ అసోసియేట్ లాగా చెప్పాను కదా ఇందాక, సైడ్ ఎఫెక్ట్స్ అని. అండ్ మెడికల్ రైటర్ లాగా, డ్రగ్ సేఫ్టీ అసోసియేట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ లాగా మీరు వర్క్ చేయొచ్చు అడ్మినిస్ట్రేషన్లో. అండ్ హయ్యర్ స్టడీస్లో వస్తే బి ఫార్మసీ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఎనీ డిగ్రీ తర్వాత మీరు ఎం ఫార్మసీ
మాస్టర్స్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా మాస్టర్స్ ఇన్ ఫార్మసీ అండ్ లేదంటే ఎంబీఏ చేసుకోవచ్చు, ఎంఎస్ ఇన్ అబ్రాడ్ చేసుకోవచ్చు, పిహెచ్డి సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఫార్మా డీలో అయితే మీరు ఇక్కడ ఫార్మా డీనా, సో ఫార్మా డీలో అయితే క్లినికల్ ఫార్మసీ, పబ్లిక్ హెల్త్, క్లినికల్ రీసెర్చ్, పిహెచ్డి అండ్ ఎంబీఏ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ సాలరీ, సో సాలరీ కంపారిజన్ చూసుకుంటే మోర్ ఆఫ్ కంపారిజన్ ఐ వుడ్ సే నాలెడ్జ్ ఇన్ ఫార్మా డీ విల్ హెల్ప్ యూ అలాట్. ఓకేనా, సో దీంట్లో ఎం ఫార్మా అని రాశాను బై మిస్టేక్, ఇది ఫార్మా డీనా. సో ఫార్మా డీలో మీకు నాలెడ్జ్ పరంగా మీరు మంచి స్కిల్స్ డెవలప్ చేసుకుంటే సో యూ కెన్ వర్క్ యాజ్ అ క్లినికల్ ఫార్మసిస్ట్ అండర్ అ సీనియర్ డాక్టర్. ఓకే, సో అది మీ స్కిల్స్ని బట్టి ఉంటుందన్నమాట. సో ఇది ఒక అఫీషియల్ శాలరీ, బట్ ప్రాపర్గా మీ స్కిల్ బేస్డ్ చాలా ఇంకా ఎర్న్ చేయొచ్చు. దట్ ఈస్ ప్యూర్ స్కిల్ బేస్డ్ అనమాట. సో బీ ఫార్మసీలో స్టార్టింగ్ అయితే 2.5 to 5 LPA ఉంటుంది అండ్ విత్ ఎక్స్పీరియన్స్ మీరు 12 LPA వరకు కూడా వెళ్ళొచ్చు. అండ్ చాలా ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉంటాయి లైక్ రెడ్డి ల్యాబ్స్ అండ్ మీకు చాలా కంపెనీస్ సిప్లా ఇలాంటివి ఉంటాయి కదా. సో వీటిల్లో లైక్ దే హ్యావ్ గుడ్ మేనేజర్ లాగా కూడా వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, దే హ్యావ్ గుడ్ ప్యాకేజెస్ అనమాట. సో దట్ ఈస్ ప్యూర్లీ యువర్ నాలెడ్జ్ అండ్ స్కిల్ బేస్డ్. అండ్ ఫార్మా డీలో అయితే స్టార్టింగ్ మీకు 3 to 6 LPA, నాన్ క్లినికల్ సైడ్ అయితే 4 to 8 LPA ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ వస్తే లైక్ ఫ్యూచర్లో గవర్నమెంట్ సెక్టార్లో మంచి ఆపర్చునిటీస్ వస్తే ఒక 8 to 20 LPA వరకు రీచ్ అవ్వచ్చు. అండ్ కమింగ్ టు అబ్రాడ్ ఆపర్చునిటీస్, సో చాలా మంది ఏమనుకుంటారు అంటే ఫార్మా డీకే ఎక్కువ అబ్రాడ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనుకుంటారు. సో ఫార్మా డీలో ఆబ్వియస్గా అబ్రాడ్లో మంచి స్కోప్ ఉంది. యూ విల్ ఎర్న్ అ వెరీ గుడ్ అమౌంట్ అండ్ ఆల్సో వెరీ లైక్ ఎలా అంటే మంచిగా నేర్చుకోవచ్చు. యూ విల్ బీ హ్యావింగ్ మోర్ స్కోప్ అనమాట. కాకపోతే దానికి కూడా ఎంట్రెన్స్ ఉంటుంది. యూ హ్యావ్ టు క్రాక్ దట్ ఎంట్రెన్స్ అండ్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ఇట్. ఎస్పెషల్లీ యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఈ కంట్రీస్లో అయితే ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి యాజ్ ఎ క్లినికల్ ఫార్మసిస్ట్ అండ్ క్లినికల్ రీసెర్చ్ బేస్డ్ ఉంటుంది. మీరు బీ ఫార్మసీలో వెళ్తే బీ ఫార్మసీలో మీకు ఎక్కువ ఫార్మస్యూటికల్ కంపెనీస్ అండ్ ఫార్మస్యూటిక్స్ బేస్ పైన ఎక్కువ అబ్రాడ్లో ఆపర్చునిటీస్ అక్కడ కూడా ఉంటాయి. సో యా నాన్న, దిస్ ఈస్ ఓవరాల్ అబౌట్ బీ ఫార్మసీ అండ్ ఫార్మా డీ. ఈ రెండిట్లో ఏది చూస్ చేసుకోవాలి అనేది ఇట్స్ అ క్వైట్ ఇండివిజువల్ ఒపీనియన్. మీరు ఫారెన్ వెళ్ళాలి, లైక్ నిజంగా దాంట్లో హార్డ్ వర్క్ చేయాలి, యూ హ్యావ్ దట్ మచ్ పేషెన్స్ అనుకుంటే గో ఫర్ ఫార్మా డీ. బట్ ఫార్మా డీ అనేది లాంగ్ డ్యూరేషన్, ఈక్వల్ టు ఎంబీబీఎస్ డ్యూరేషన్ ఉంటుంది. అండ్ కొన్ని సబ్జెక్ట్స్ కూడా మీరు ఎంబీబీఎస్లో చదివినవి చదువుతారు లైక్ మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ. వీళ్ళైతే ఇంకా ఎక్కువ డెప్త్లో చదవాలి. ఫార్మా డీ ఆర్ ఫార్మసీ వాళ్ళు ఫార్మకాలజీని ఎక్కువ డెప్త్లో చదువుతారు. సో అవి పెథాలజీ, ఈ సబ్జెక్ట్స్ కొన్ని కామన్గా ఉంటాయి. 6 years కోర్స్ కాబట్టి మీకు ఆల్మోస్ట్ ఎంబీబీఎస్ లాగే చాలా టైం పడుతుంది. లేదు మేము పేషెంట్గా వెయిట్ చేస్తాము అంటే నేర్చుకుంటాము అంటే ఫార్మా డీ వైపు వెళ్ళొచ్చు. బట్ ఐ వుడ్ సజెస్ట్ లైక్ టేక్ అ సేఫర్ స్టెప్. మీరు నిజంగా ఏది చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? బికాస్ ఫార్మా డీలో ఫారెన్లో ఆపర్చునిటీస్ ఉన్నాయంటారు, బట్ ఫారెన్ వరకు వెళ్ళే వాళ్ళు చాలా మంది తక్కువ. మీరు నిజంగా, నేను ఏదో ఒకటి చెప్తాను, నిజంగా హార్డ్ వర్క్ చేస్తే మీకు ఏ ఫీల్డ్లో అయినా యుల్ గెట్ బెస్ట్ ఆపర్చునిటీస్ అనమాట. సో అలాగే ఫార్మా డీలో కూడా మీరు మంచి నాలెడ్జ్ తెచ్చుకొని ఆ ఎంట్రన్స్ క్రాక్ చేసి అక్కడ మీరు నేర్చుకుంటే మీకు ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ బీ ఫార్మసీ తర్వాత కూడా మీరు ఫార్మా డీ చేయొచ్చు. సో ఆల్మోస్ట్ 2 to 3 years ఎక్స్ట్రాగా మళ్ళీ చదవాల్సి ఉంటుంది. సో మీకు ఫార్మా డీలో డిగ్రీ ఆర్ డాక్టరేట్ రావాలంటే 6 years పడుతుంది. బీ ఫార్మసీ 4 yearsలో బ్యాచిలర్స్ డిగ్రీ వస్తుంది. మీకు బీ ఫార్మసీలో ఎలాంటి డాక్టరేట్ రాదు. సో మిత్ వర్సెస్ రియాలిటీ ఏంటి అంటే ఫార్మా డీ ఈజ్ ఈక్వల్ టు ఎంబీబీఎస్ డాక్టర్ అనుకుంటారు. కాదు నాన్న. సో ఎంబీబీఎస్లో యూ విల్ బీ గోయింగ్ ఇన్ టు మచ్ డీపర్ అండ్ మీకు స్పెషలైజేషన్స్ ఉంటాయి లైక్ పీడియాట్రిక్స్ కానీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆబ్స్టెటిక్స్, ఆఫ్థాల్మాలజీ, ఈఎన్టీ ఇలాంటి సబ్జెక్ట్స్ ఏవి మీకు ఫార్మా డీలో ఉండవు. మీకు ఫార్మా డీలో కామన్గా ఉండేది పెథాలజీ, మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ. సో ఫార్మా డీలో ఎక్కువగా మీకు ఫార్మకో విజిలెన్స్ అండ్ ఫార్మస్యూటికల్ లైక్ థెరపెటిక్స్ ఇట్లాంటి వాటిపైన ఎక్కువగా ఉంటుంది. అండ్ కంపారిటివ్లీ ఎంబీబీఎస్ వాళ్ళు అనేది లైక్ మోర్ క్లినికల్, మోర్ క్లోజ్ టు ద పేషెంట్, డైరెక్ట్గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట. అండ్ క్లినికల్ ఫార్మసిస్ట్ లాగా కూడా హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, బట్ యూ విల్ నాట్ బీ ఇన్ టు సర్జరీస్ ఆర్ ప్రొసీజర్స్. సో డ్రగ్ అండ్ లైక్ ప్రిస్క్రైబింగ్ లిమిటెడ్ వరకు ఉంటారనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫార్మా డీ. సో లైక్ మీకు ఈ వీడియో చూసిన తర్వాత మీకు మోర్ యాప్ట్ అనిపించేది ఏది, బీ ఫార్మసీ ఆర్ ఫార్మా డీ అనేది కింద కమెంట్ చేయండి. అండ్ ఎస్ నాన్న,
బి ఫార్మసీకి ఫార్మాకి చాలా కాలేజెస్ ఉన్నాయి. ఒకవేళ మీకు టాప్ కాలేజెస్ కావాలి అనుకుంటే కింద టాప్ కాలేజెస్ ఇన్ బి ఫార్మసీ ఆర్ ఫార్మాడీ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.